ఇప్పుడు జీవి రెడ్డి గారి అంశంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక ఇంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో భేదాభిప్రాయాలు వచ్చి ఆ ఊర్లో సగం మంది కొడుకు సపోర్ట్ తీసుకుని తండ్రిని, మరో సగం మంది తండ్రి సపోర్ట్ తీసుకుని కొడుకుని తిరేస్తున్నారు అనుకోండి. ఎవరు బరువు పోతండి? తండ్రిదా, కొడుకుదా, లేకపోతే కుటుంబందా? మొత్తం కుటుంబం బరువు పోతండి. ఇవాళ ఏం జరుగుతుందంటే పార్టీ అధినాయకుడు అంటే తండ్రితో సమానం, పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే కొడుకుతో సమానం. చంద్రబాబు నాయుడు గారికి జీవి రెడ్డి గారికి ఏ ఇష్యూ లేదు. కానీ ఇప్పుడు బయట నడిపించే టాక్ ఎలా నడిపిస్తున్నారంటే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జీవి రెడ్డి, ఎవరిది తప్పు? దానికి వైసీపీ వేసిన ట్రాప్ కి తెలుగుదేశం అనుకూల మీడియా అనుకూలమైన అనలిస్టులు కూడా పడిపోయారండి. అదే ప్రత్యర్థి బలపరుస్తున్నట్టు ఇందులో బొక్కుందనే మినిమం కదా, అది లేకుండా ఎలా మనం ఇన్వాల్వ్ అయిపోయి అబ్బాయి కాదండి జీవి రెడ్డి గారిని కావాలని ఇబ్బందులు పెట్టాడంటే ఇంకొక ఆయన జీవి రెడ్డి గారి నిజాయితీ, జీవి రెడ్డి అనే ఆయన 100% నిజాయితీ పడు, డౌట్ లేదు. జీవి రెడ్డి అనే నా మిత్రుడు నాకు తెలుగుదేశం పార్టీలో మేము రాకముందు మాకు పరిచయం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. అప్పుడు నేను మహాసేనగా మేము పోరాటం చేసేవాడు. ఆ సమయంలోనే మేము స్నేహితులు. ఇప్పుడు జరుగుతున్న విషయంలో కూడా జీవి రెడ్డి గారు ఏమైనా తప్పుందని బోధం పెట్టి ఎత్తికినా మనకి ఆయన మాట్లాడిన తప్పు కనపడు. కానీ ఓవరాల్ ఇష్యూ చూసినప్పుడు ఖచ్చితంగా జీవి రెడ్డి గారిది ఎంతో కొంత పొరపాటు ఉందండి. తప్పు అంటలేదు, అవినీతి అంటలేదు, కానీ కొద్దిగా తొందరపాటు ఉందండి. ఎందుకంటే మన ఇంట్లో జరిగే చిన్న ఇష్యూ మన ప్రత్యర్థిగా ఆయుధంగా మారకూడదు కదా, ఇలా మారే పరిస్థితి వచ్చింది.